ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ పేరు? పేరు తెలియకుండానే నన్ను పెళ్లి చేసుకున్నావా? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను మీ భార్యగా ప్రశ్నలు అడగడం లేదు, ఒక లాయర్గా అడుగుతున్నాను. రాధా గోవింద్. మీకు పెళ్ళై ఎంతకాలమైంది? వన్ ఇయర్ అయింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అగ్రిమెంట్ మ్యారేజ్. అంటే ఎలాంటి అగ్రిమెంట్? నేను నా భార్య పెళ్లి చేసుకుని నెల రోజులు మాత్రమే కలిసి ఉండాలని, ఆ తర్వాత విడిపోవాలని అగ్రిమెంట్ రాసుకున్నాం. అగ్రిమెంటు మీరు మీ వైఫ్తో చేసుకున్నారా, లేక మీ వైఫ్ మీతో చేసుకుందా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసుకి ఈవిడ అడుగుతున్న ప్రశ్నలకి ఎలాంటి సంబంధం లేదు. ఉంది యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి, ఎవరు ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నారు? నేనే నా వైఫ్తో అగ్రిమెంట్ చేసుకున్నాను. యువర్ ఆనర్, ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. పెళ్లి చేసుకుని నెల రోజులు మాత్రమే కలిసి ఉండాలి అని, ఆ తర్వాత విడిపోవాలి అన్న దుర్మార్గపు అగ్రిమెంట్కు మీ వైఫ్ ఎలా ఒప్పుకుంది? అది ఆవిడ్నే అడగండి. మీరు చెప్పండి. చెప్పండి రాధా గోవింద్ గారు, ఏ స్త్రీ ఒప్పుకోని అగ్రిమెంట్కు మీ భార్య ఎందుకు ఒప్పుకుంది? అది వాళ్ళక్క కాపురం కోసం. ఇది కాస్త వివరంగా చెప్తారా? అగ్రిమెంట్ ఒప్పుకుంటే తన అక్క వాళ్ళ కాపురానికి నేను గ్యారంటీ ఇస్తానని నా వైఫ్కి హామీ ఇచ్చాను. సో తన అక్క కాపురం కోసమే మీ వైఫ్ మీతో అగ్రిమెంట్కి ఒప్పుకుంది, రైట్? ఎస్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళండి. యువర్ ఆనర్, మా పెళ్లి ఒక అగ్రిమెంట్ ప్రకారం జరిగింది. అది ఎలాంటి అగ్రిమెంటు, ఏ పరిస్థితుల్లో ఆ అగ్రిమెంట్కి నేను ఒప్పుకున్నానో నా భర్తే స్వయంగా చెప్పారు. పెళ్ళయి నెల రోజులు పూర్తయ్యాక నా భర్త నన్ను పుట్టింట్లో వదిలేయడానికి ముందు జాగ్రత్తగా ఒక లాయర్తో ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చాడు. అందులో నెల రోజుల తర్వాత మేం విడిపోవాలని రాసి ఉంది. ముందు అగ్రిమెంట్లో సైన్ చేసిన నేను తర్వాత అగ్రిమెంట్లో సైన్ చేయలేదు. ఆ అగ్రిమెంట్ ఇదే యువర్ ఆనర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.